ఎవరెటు పోతే నాకెందుకులే, నేను నా కుటుంబం బాగుంది కదా అనుకునే ఈ రోజుల్లో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు ఈ పెద్దాయన. మనం చూస్తున్న మతిస్థిమితం లేని ఈ అభాగ్యుడి పేరు ప్రేమ్ కుమార్. ఇల్లందు గ్రామంలోనే ఉంటూ గత కొన్ని రోజులుగా కనిపించకపోతే వెదికి మరీ వరంగల్ జిల్లా ఇల్లందు గ్రామం నుంచి కారు కట్టించుకుని చౌటుప్పల్లోని అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి తీసుకొచ్చారు ఉపేంద్ర శాస్త్రి గారు. వచ్చిన వెంటనే ఆశ్రమంలోని హాస్పిటల్కు తీసుకువెళ్లగా ప్రాథమిక వైద్య పరీక్షలు చేశారు. కన్నవారు కరువైన వారికి కరుణాలయ క్షేత్రం. దేశభక్తితో పాటు సేవాతత్వం కలిగిన ఉపేంద్ర శాస్త్రి గారిలాంటి సమాజ సేవకులు ఎందరికో ఆదర్శం. ఇటువంటి సేవామూర్తులు ఉండబట్టే మానవత్వం అనే మాట ఇంకా ఊపిరితో ఉంది. నా పేరు ఉపేంద్ర శాస్త్రి, మాది వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలము, పక్కనే ఇల్లంద గ్రామం. నేను సేవా కార్యకర్తను. ఇతను మా ఊళ్ళోనే రోడ్ల మీద తిరుగుతున్నాడట. నాకు నిన్న చెప్పిండు. నేను చెప్తే నేను తిరిగితే ఊళ్ళో దొరకలే. మళ్ళీ ఇవాళ వర్ధన్నపేటలో ఉన్నాడని నాకు తెలిస్తే నేను మళ్ళీ వర్ధన్నపేటకు పోయి దొరకబట్టి అక్కడ మనుషులను కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్ పోయి పోలీసు అనుమతి తీసుకొని తీసుకొచ్చిన. ఇక్కడ అమ్మ నాన్న ఆశ్రమంలో సుమారు 5-6 సంవత్సరాల సంది కూడా ఇప్పటికూ ఒక 4గురిని ఈ ఆశ్రమానికి నేను తీసుకొచ్చిన. ఇతను 5వ వ్యక్తి. ప్రస్తుతానికి ఆశ్రమంలోనే ఉంటున్న ప్రేమ్ కుమార్ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే ఆశ్రమానికి వచ్చి తీసుకువెళ్లగలరు.